2019లో అక్టోబర్ 5వ తేదీ నుంచి టీఎస్ఆర్టీసీలో 55 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ రోజు ప్రధాన ఉద్దేశం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, వేతన సవరణ చేయాలని, రిటైర్మెంట్ అయిన వారికి మరి రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఇవ్వాలని, మేము పొదుపు చేసుకున్న డబ్బులు ఇవ్వాలని మరి ఆ రోజు సమ్మె చేయడం జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియంతగా వ్యవహరిస్తూ అసలు మీ ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు పరిష్కరించాను, మీరు వెంబడే డ్యూటీలో జాయిన్ కావాలి లేకపోతే డిస్మిస్ చేస్తా అని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆ యొక్క భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా 55 రోజులు వీరోచితంగా సమ్మె చేస్తూ మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలని వీరమరణం ఆత్మత్యాగం చేసుకున్నటువంటి సుమారు 35 మంది ఆర్టీసీ ఉద్యోగులు మరి వారు ప్రాణ త్యాగం చేయడం జరిగింది. వారికి రేపు దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉన్నది. రేపు అన్ని డిపోలలో అన్ని యూనియన్లు అందరూ ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిసి మరి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మన ముఖ్యమంత్రి మనం అనుకున్న ముఖ్యమంత్రి వచ్చిండో, మనం కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు ఏదైతే ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఏదైతే ఉందో మరి కేవలము 95% అయిపోయింది, 5% మిగిలిపోయింది. ఆ యొక్క 5% విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా మా యొక్క శ్రమను గుర్తించాలని మరి రవాణా శాఖ మంత్రి గారు కోరుతా ఉన్నాం. గతంలో ఏదైతే ఎండి ఉన్నటువంటి సజ్జనారు ఏదైతే ఉన్నారో ఆ యొక్క సజ్జనారు చేష్టలు ఎట్లా ఉన్నాయంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడు పేరు రావడానికి కూడా సజ్జనారే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చే విధంగా మళ్ళా ఎండి సజ్జనారు అదే విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను మనుషుల్లాగా వాడుకుంటున్నారు, కానీ వారి యొక్క సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఏమైనా మాట్లాడితే నేను ఫస్ట్ జీతం ఒకటి ఇస్తున్నా అని చెప్తాను. జీతం చేసిన దానికి జీతం ఇస్తున్నాం, దానికి నేను ఇస్తున్నా జీతం ఫస్ట్ కానీ ఒకటే చెప్తా ఉన్నారు, కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా మీరు పరిష్కారం చేయట్లేదు. అందువలన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎండి గారు చేస్తున్నటువంటి వాటి మీద కొద్దిగా శ్రద్ధ వహించి గమనిస్తే మరి ఆర్టీసీ ఉద్యోగులు మహాలక్ష్మి స్కీమ్ తోటి సుమారు రోజుకు 10 గంటలు 16 గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారు. వారి యొక్క శ్రమను మీరు తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పటికంటే మరి డబుల్ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రావాల్సినటువంటి వేతన సవరణ ఏదైతుందో అది కూడా మరి అన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యను పరిష్కరించాలని మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.